హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి 2 రకాలు అనమాట. స్వీట్ అండ్ హాట్ 2 రకాలు చేస్తున్నాను. మొక్కజొన్నల గారెలు, బూరెలు 2 రకాలు చేస్తున్నాను. ఇవి ఇలా చేయలేను మనమైతే. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడైతే చూసేద్దాము. ఫస్ట్ మనం హాట్ చేసుకుందామండి. గారెలు చేసుకుందాము, మొక్కజొన్న గారెలు. తర్వాత బూరెలు చేసుకుందాము. నేను ఇక్కడ 3 మొక్కజొన్నలు తీసుకున్నాను, 3 కంకులు తీసుకున్నాను. మొత్తం ఒలిచి పెట్టేశాను, శుభ్రంగా ఉంచేసేసాను. ఒలిచేసి పెట్టేసుకొని మనము శుభ్రంగా చెరువుకోవాలన్నమాట. చెరిగేసుకొని ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఏమేం కావాలో చూసిద్దాము. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు, ఒక పెద్ద సైజ్ తీసుకున్నాను, ఎల్లిగడ్డ మొత్తం తీసుకున్నాను, అలాగే కరివేపాకు. ఈ 3 ఇందులో వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు నేను ఒక 20 వరకు తీసుకున్నానండి. మీరు మీ ఇష్టం, మీ కారం తగ్గట్టు మీరు చూసుకొని వేసుకోండి. ఇలా అన్ని తుంపేసి వేసేసుకోండి. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేసేసుకోవాలి. ఈ మొక్కజొన్నలు మనం కొంచెం ముదురుగా ఉన్నాయి తీసుకుంటే మనకు గారెలు అనేవి బాగుంటాయండి. లేతే మరి బాగోదంతా, మొత్తం జారుగా అయిపోతుంది. అందుకోసం మనం కొంచెం ముదురుగా తీసుకోవాలి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే మనకు కొంచెం తొందరగా మెత్తగా అవుతుంది. అందుకోసం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఉప్పు వేసి ఇప్పుడు మెత్తగా అవుతుంది. ఇక్కడ మనకు వాటర్ ఏం వేయొద్దు అనమాట. వాటర్ వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. గట్టిగానే ఉండాలండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. ఇప్పుడు మిగతాది కూడా జొన్నలు వేసేసుకొని, మొక్కజొన్నలు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మొత్తం. ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాము. ఈ మిక్సీ పట్టుకునే ముందు ఇందులో కొంచెం షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకుంటే మనకు గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. షుగర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా బౌల్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి అంతా కలిసి విధంగా కలుపుకోండి. ఫస్ట్ ఉప్పు వేసాం కదా, తర్వాత ఉప్పు వేయలేదు కదా, అది ఇది మొత్తం కలిసి విధంగా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోతే ఓకే, సరిపోకపోతే వేసుకోవచ్చు. నాకైతే ఉప్పు సరిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ అంతా వేసుకోండి. కరివేపాకు ఇంకా వేరే ఏం వేయనవసరం లేదు. ఇప్పుడు గారెలు వేసేసుకోవడమే. చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఈ సీజన్లో మనకు దొరికేటివి మొక్కజొన్నలు బాగా దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు చేసుకోవచ్చు. హెల్త్కి కూడా మంచిదండి మొక్కజొన్నలు. ఇప్పుడు గారెలు వేసేసుకుందాము. మొత్తం కలిపేసేసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసిద్దామండి. నేను ఇక్కడ కవర్ మీద చేస్తున్నాను, ఆయిల్ కవర్ మీదే చేస్తున్నాను. మనం క్లాత్ మీద కూడా చేసుకోవచ్చు. ఆయిల్ కవర్ కట్ చేశాను. ఆయిల్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆయిల్ ఏం పెట్టట్లేదు. తర్వాత మనం ఆయిల్ రాసుకొని ఉండాల్సి వస్తుంది. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని బాల్ లాగా చేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవడమేనండి. చాలా ఈజీ. మా ఇంట్లో మా వాళ్ళందరికీ ఫేవరెట్ అనమాట మొక్కజొన్న గారెలు. ఇలా మధ్యలో హోల్ పెట్టేసుకోవడమే. ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇలా ఒక కవర్ మీద ఎన్ని పడితే అన్నీ ముందుగానే చేసి ఉంచేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఉంచేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని వేడి చేసుకుందాము. ఆయిల్ అయితే పెట్టేశానండి. ఆయిల్ వేడెక్కిన మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఒక్కొక్కటి వేసేసుకుందాము. చిన్నగా వేసేసుకోండి ఒక్కొక్కటి. ఇవి కొంచెం మందంగానే వేసుకోవాలి చేసుకోవడము. కడాయిలో పట్టినన్ని వేసేసుకోండి. ఇప్పుడు వీటిని తిరిగేసుకోవాలి. చిన్నగా తిరిగేసుకోండి.
కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు పైన మాడిపోతాయి, లోపల ఉడకకుండానే ఉంటుంది. రెడీ అయిపోయాయండి. మనకు గట్టిగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉంచుకోవాలి, మెత్తగా ఉండాలంటే తొందరగా తీసేస్తే మనకు సరిపోతుంది. గట్టిగా కావాలంటే కొద్దిసేపు ఎక్కువసేపు ఉంచాలన్నమాట. ఇప్పుడైతే రెడీ అయిపోయాయండి, తీసేసుకుందాము. మిగతాది కూడా వేసేసుకుందాం ఇలాగే. ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయాయండి. ఇప్పుడైతే గారెలు రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం బూరెలు చేసుకుందాము. ఎంత బాగా వచ్చాయి చూసారా. ఇవైతే పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒకటి తుంబి చూపిస్తున్నాను, ఎంత మెత్తగా వచ్చాయి చూసారా. ఇప్పుడు బూరెలు చూసిద్దామండి. ఈ బూరెలకు ముందుగా నేను 3 కప్పుల మొక్కజొన్నలు తీసుకున్నాను. ఈ మాకు 3 కప్పుల మొక్కజొన్నలకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. శుభ్రంగా చేసేసి ఉంచేసాను ఈ మొక్కజొన్నలు కూడా. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాము. బెల్లం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం 1 పావు కప్పు వేసుకోవచ్చు. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందామండి. కొన్ని అయితే జార్లో వేసుకున్నాను. కొద్దిగా నలిగిన తర్వాత తీసుకున్న బెల్లంలో సగం బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మిగతా అది కూడా వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే కొద్దిగా బెల్లం వేసి చేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం మిక్సీ వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకున్నాము. ఇలా కొద్దిగా జారుగానే అవుతుందండి, బెల్లం వేసాను కదా ఉంటుందండి. మీరు నేనైతే ఇక్కడ 3 కప్పుల వరకు జొన్నలు తీసుకొని 1 కప్పు బెల్లం తీసుకున్నాను కదా. మరి స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే 2 కప్పుల వరకు జొన్నలు తీసుకోండి, 1 కప్పు బెల్లం తీసుకోండి. అట్లయితే స్వీట్ ఎక్కువ అవుతుంది, తీసుకోవచ్చు అట్లా కూడా. నేనైతే ఇక్కడ 3 కప్పుల వరకు తీసుకున్నాను జొన్నలు. ఇప్పుడు వీటిని వేసేసుకుందామండి బూరెలు. ఇవి కూడా నేను కవర్ మీదే చేస్తున్నాను అండి, ఆయిల్ కవర్ మీదే. కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి వీటికి. ఒక్కొక్కటే వేసుకోవాలి బూరెలు, అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి అన్నీ చేసి ముందే ఉంచుకోవడానికి రాదనమాట. అందుకోసం ఒక్కొక్కటి చేసుకొని వేసేసుకుందాం కడాయిలో. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిందండి, ఒక్కొక్కటి చిన్నగా తీసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని తిరిగేసుకోవాలండి. వేసిన వెంటనే కాకుండా ఒక 5 నిమిషాల తర్వాత చిన్నగా తిరిగేసుకోండి. ఎంత బాగా పొంగాయి చూస్తున్నారు కదా. జాగ్రత్తగా వేసుకోండి. ఫస్ట్ వేసింది వేగిపోయిందండి, తీసేసుకుందాము. ఇవి కూడా రెడీ అయిపోయాయి, ఇవి కూడా తీసేసుకుందాము. మిగతా పిండి కూడా ఇలాగే వేసేసుకోవచ్చు. రెడీ అయిపోయాయండి బూరెలు కూడా. సూపర్ టేస్టీగా ఉంటాయి బూరెలు కూడా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మేము ముందుంటాను. బాయ్ బాయ్.